తిరుపతిలో వెటర్నరీ విద్యార్థుల స్టైఫండ్ పెంచాలని డిమాండ్ చేస్తూ కొనసాగుతున్న నిరవధిక సమ్మె 31వ రోజుకు, రిలే నిరాహార దీక్ష 27వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకు అధికారులు స్పందించలేదని, ఈ నేపథ్యంలో విశ్వవిద్యాలయం విద్యార్థులపై ఒత్తిడి తేవడానికి హాస్టళ్లను ఖాళీ చేయించాలని, మెస్ సేవలను నిలిపివేస్తున్నట్లు నోటీసు జారీ చేసింది. ఇక విద్యార్థులను నిస్సహాయ స్థితిలోకి నెట్టే ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తూ విద్యార్థులందరూ యూనివర్సిటీ గేట్లు మూసివేసి నిరసన తెలుపుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. నిరసన కార్యక్రమం అయితే శాంతియుతంగా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనం ఏదైతే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వెటర్నరీ యూనివర్సిటీ వద్ద ఉన్నాం. ఇక్కడ మనం చూడొచ్చు ఏదైతే విద్యార్థులు కూడా సరే ఎవరిని కూడా సరే దానికి సంబంధించి లోపలికి ఎవరిని వెళ్లకుండా కూడా సరే వాళ్ళు బేగాలు వేసిన పరిస్థితి అయితే కూడా అయితే ఉదయం నుంచి కూడా సరే అట్లా రైతులు కానీ అయితే చుట్టుపక్కల గ్రామస్తుల నుంచి వచ్చే ఏదైనా అనిమల్స్కి ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు కూడా లోపలికి వెళ్ళి చికిత్స చేసుకునే పరిస్థితి అయితే ఉంది. అయితే లోపలికి వెళ్ళనీయకుండా ఇక్కడ ఆ విద్యార్థులు అయితే కూడా అయితే నిరసన చేస్తూ కూడా సరే తెలుస్తున్నా. అసలు ఎందుకు నిరసన చేస్తున్నారో ఒకసారి వాళ్ళు మాట్లాడి తెలుసుకున్నాం. మేము గత 30 రోజులుగా స్ట్రైక్ అన్న చేస్తున్నాము. మేము కేవలం మా నిరవధిక సమ్మె ఎటువంటి హింస లేకుండా అహింస మార్గంలోనే చేస్తున్నాం. మేము చాలా శాంతియుతంగా స్ట్రైక్ చేస్తున్నా కూడా ఈ రోజు మా యూనివర్సిటీ మా హాస్టల్ని మూసేసి మా మెస్ని మూసేసి ఇలా రోడ్డు పైన మాకు తిండి తిప్ప లేకుండా కూర్చోపెట్టడం ఎటువంటి న్యాయపరంగా అయితే కాదు. మరి ఒకసారి కన్సిడర్ చేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే గత 13 ఏళ్ల క్రితం 7,000 ఉన్న స్టైఫండ్ ఇంతవరకు మాకు 7,000 లాగానే ఉంది. ఇంతవరకు అది పెంచిందే లేదు. ఒకప్పుడు మిగతా వైద్య కోర్సులు అన్నిటితో ఈక్వల్ గా ఉన్న మా స్టైఫండ్ వాటి మాత్రం పెరుగుతూనే ఉంది. మాది మాత్రం పెరగకుండా అలాగే ఉంటూ ఉండింది. మేము ఎంతో మంది ఎమ్మెల్యేలను, ఎంతో మంది మినిస్టర్లను, ఆఖరికి సీఎం గారిని అందరినీ కలుస్తున్నాం. హామీ అయితే ఇస్తాం కానీ హామీ అమల్లోకి అయితే రావడం లేదు. ఈసారి అలా కాకుండా ఇంకా మేము గట్టిగా ప్రయత్నిస్తున్నాం కాబట్టి మాకు న్యాయం జరగాలని, జీవో రావాలని కోరుకుంటున్నాము. మా యూనివర్సిటీ కూడా పాజిటివ్ అయితే రెస్పాండ్ అవుతుంది కానీ మాకు ఎటువంటి కావాల్సిన సపోర్ట్ అయితే చేయటం లేదు. వాళ్ళు చేస్తున్న సపోర్ట్ అయితే మా స్టైఫండ్ ఇంక్రీజ్ చేసింది. ప్రధానంగా మీరు ఏదైతే గేట్లు క్లోజ్ చేస్తున్నారు, అసలు ఎందుకు క్లోజ్ చేస్తారు? అసలు లోపల కూడా ఎవరిని రాని మేము ఎందుకు క్లోజ్ చేస్తున్నామంటే గత 30 రోజులు మేము సైలెంట్గా ఉన్నాం. మేము ఈ రోజు క్లోజ్ చేస్తాం. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే మాకు మెస్ హాస్టల్ అనేది క్లోజ్ చేశారు. ఇది చూసినట్టయితే ఇక్కడ ఉన్న స్ట్రెంత్ లో 2/3 అన్న వాళ్ళు అమ్మాయిలమే ఉన్నాం. ఈ రోజు అమ్మాయిలకి తిండి తిప్ప లేకుండా లోడ్ మీద కూర్చోవడం కరెక్ట్ కాదు. మీరు చూసినట్టయితే మాకు హాస్టల్ వెకెట్ చేసేమని చెప్పేశారు. మేము ఈ రోజు నడి రోడ్డు మీద మా బ్యాగులు సహా కూర్చున్నాం. ఇలాగే ప్రతి ఒక్కరు మీ బిడ్డలు అంటే నిజంగా వాళ్ళ బిడ్డలు మా పొజిషన్ లో ఉంటే లోడ్ పైన కూర్చోబెడతారా అని మేము ఆ యూనివర్సిటీని ప్రశ్నిస్తున్నాం. ఇంకోటి ఏంటంటే మేము ఎంతో న్యాయంగా మా నిరవధిక సమ్మె చేస్తున్నాం. మాకు సపోర్ట్ చేయాల్సింది పోయి ఇలా మాకు అగెయిన్స్ట్ గా హాస్టల్ మూసేయడాలు, మెస్సులు క్లోజ్ చేయడాలు, మాకు అగెయిన్స్ట్ వాళ్ళు చేయడం అనేది సరైన పద్ధతి అయితే కాదు. మీరు చెప్పండి. అది ఇప్పుడు కొద్దిసేపు కూడా పోలీసు వాళ్ళు మాట్లాడారు, అదేవిధంగా మీ కాలేజీకి యూనివర్సిటీకి సంబంధించిన అధికారులు మాట్లాడారు. మీ దృష్టికి ఎలాంటిదైనా తీసుకోవచ్చారా? అయినా హామీ ఇచ్చేది కానీ ఏం జరిగింది? గత 13 ఏళ్ళుగా మేము ఎన్నో రిప్రజెంటేషన్ ఇస్తున్నామండి. ఇప్పుడు వరకు రాని ఏదైనా పోలీస్ కానీ ఏదైనా ఎందుకు ఇప్పుడు మాత్రమే వస్తుంది? ఎందుకు ఈ రోజు మాత్రమే వస్తున్నారు? ఎందుకు ఇంతమంది ఈ రోజు మాత్రమే వస్తుంది? ఎందుకంటే కేవలం మేము యూనివర్సిటీ గేట్లు క్లోజ్ చేయడం వల్లే. గత 30 రోజులుగా మేము ఎంత శాంతియుతంగా టెంట్ లో కూర్చొని మేము ఎంతో చేస్తుంటే ఎవరు కనీసం మమ్మల్ని పట్టించుకోలేదు. ఈ రోజు ఏ రోజు అయితే మేమైతే యూనివర్సిటీ గేట్లు మూసామో ఈ రోజు మాత్రం ప్రెస్ కానీ యూనివర్సిటీ ఆఫీసుల్లో కానీ ఫ్యాకల్టీ కానీ ప్రతి ఒక్కరు వచ్చి మాట్లాడుతున్నారు. ఎందుకు అది ఇన్ని రోజులు మమ్మల్ని ఎందుకు అంతా వదిలేశారు? ఈ రోజు మాత్రం ఎందుకు అంతలా పట్టుకుంటున్నారు? మాకు మెస్సులు మూసేశారు, మమ్మల్ని నడి రోడ్ లో నిలబెట్టారు. ఎందుకు నిలబెట్టాలి? ప్రధాన డిమాండ్ ఏంటండి? ఇవాళ ప్రధాన డిమాండ్ ఫస్ట్ ఏంటంటే మెస్ హాస్టల్ అనేది ఫస్ట్ వెంటనే ఓపెన్ చేయాలండి. తర్వాత మేమైతే న్యాయబద్ధంగా కోరుతున్నాము. మా హక్కు కోసమే మేము కోరుతున్నాం. మా హక్కు గత 13 సంవత్సరాలుగా పెరిగింది. ఈ రోజు ఎలాగైనా పెంచాలని మేము కోరుకుంటున్నాం. ఇది సీఎం వరకు మేము ఎన్నోసార్లు తీసుకెళ్లాము. ఎంతో ఎమ్మెల్యేస్ కి, మినిస్టర్స్ కి అందరికి కూడా మా రిప్రజెంటేషన్ లెటర్స్ ఇస్తూనే ఉన్నాము. వాళ్ళందరూ మళ్ళీ ఒకసారి దీనికోసం చర్చించుకొని మాకు న్యాయబద్ధంగా ఎలాంటి చర్చ జరగాలో అలాంటి చర్చ తీసుకుని డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారికి చెప్పేది ఏమన్నా ఉందా మీరు నిరసన ద్వారా? డిప్యూటీ సీఎం గారికి మేము 2 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చామండి. ఫస్ట్ టైం అయితే మీకు చేస్తాము, మేము స్టూడెంట్స్ కి అండగా నించుంటామని మా పక్కన నుంచొని ఒక 5 నిమిషాల వరకు మాతో మాట్లాడారు. సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఒక 2 సెకండ్లు కూడా మాతో అనేది మాట్లాడలేదు. ఎన్నోసార్లు అతనికే కాదు ప్రతి ఒక్కరికి మేము మా రిప్రజెంటేషన్ ఇస్తూనే ఉన్నాం. ఎందుకు ప్రభుత్వం మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నా మాకు అర్థం కావట్లేదు. ప్రాణాలు కాపాడే డాక్టర్స్ కి న్యాయం జరిగినప్పుడు కామన్ మ్యాన్ కి ఎలా న్యాయం జరుగుతుంది? వాయిస్ లేని యానిమల్స్ కి మేము వాయిస్ గా ఉంటున్నాం కానీ మా వాయిస్ కి ఎక్కడ ఎలాంటి స్పందన ఎందుకు రావడం లేదని ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఏదైతే విద్యార్థులు అయితే ఒకటే చెప్తున్నారు, తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేంత వరకు కూడా సరే గేటు బేగాలు తెరిచేది లేదంటే కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే విద్యార్థులు సంబంధించి ఏదైతే మెస్ కానీ అదేవిధంగా హాస్టల్స్ కానీ రీఓపెన్ చేయాలి ఫస్ట్. ఎందుకంటే తమ నిరసన చేస్తున్నప్పుడు ఈ క్రమంలోనే మెస్ కానీ హాస్టల్స్ కానీ మూసేయడం సరైన పద్ధతిగా, అందుకోసమే మేము ఇవాళ
వేసి నిరసన తెలుపుతున్నామని చెప్తున్న పరిస్థితి అయితే గత 30 రోజుల నుంచి ఇవాళ 31వ రోజుకి అయితే నిరసన కార్యక్రమం అయితే మొదలైన పరిస్థితి అయితే 13 సంవత్సరాలు కూడా సరే తమ స్టైఫండ్ పంచాలంటూ కూడా సరే అనేక సార్లు కూడా సరే గత పాలకులకి ఇప్పటి పాలకులు కూడా సరే చెప్తున్నప్పుడు కూడా సరే ఎవరు పట్టించుకొని పాపాన పోలేదంటే కూడా విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ కూడా తెలిసి తాము మెమోరాన్ని ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది, సానుకూలంగా అయితే స్పందించామని కూడా చెప్తున్న పరిస్థితి అయితే అదే విధంగా అయితే ఎటువంటి పరిస్థితుల్లో ఇవాళ లోపల ఖచ్చితంగా అట్లా మెస్ కానీ అదే విధంగా యూనివర్సిటీలో ఉన్నటువంటి హాస్టల్స్ రీఓపెన్ చేయాలి, అదే విధంగా తమకి అధికారుల ద్వారా ఏదైతే హామీ ఇచ్చే అంతా కూడా సరే ఈ నిరసన అయితే కొనసాగిస్తామంటూ కూడా విద్యార్థులు చెప్తున్న పరిస్థితి అయితే మరోవైపు అట్లా అయితే అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులు కూడా సరే విద్యార్థులు చర్చలు జరిపారు. అయితే వాళ్ళైతే ఇప్పుడు కూడా అయితే నిరసన అయితే తెలుపుతున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతి వెటర్నరీ యూనివర్సిటీ వద్ద. కెమెరా గిరి, సిటీ 24 న్యూస్, తిరుపతి.